వ్యాజస్తుతి అలంకారం. నిందారూపమున పొగడ్త గాని స్తుతి రూపమున నింద గాని కలిగియుండుటను నిందాస్తుతి అంటారు. ఇలా నిందాస్తుతితో చెప్పుటను వ్యాజస్తుతి అంటారు. అంటే తిడుతూ పొగుడుటను, పొగడ్తలో తిట్టును చెప్పే సందర్భాన్ని వ్యాజస్తుతి అలంకారం అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. గంగ పాపులను పునీతులుగా చేస్తున్న నీకు వివేకము లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? గంగ పాపులను పునీతులుగా చేస్తుంది అంటే పాపులను కూడా పుణ్యాత్ములుగా చేస్తుంది అని చెప్తున్నాడు. ఇంకొకటి ఏం చెప్తున్నాడు? గంగా పాపులను పుణ్యాత్ములుగా చేస్తున్నావు, నీకు తెలివి లేదా, వివేకము లేదా అని చెప్తున్నాడు. అంటే ఒకే వాక్యంలో తిడుతున్నట్టు చెప్తున్నాడు, పొగుడుతున్నట్టు చెప్తున్నాడు. ఈ రకముల వాక్యాలను వ్యాజస్తుతి అలంకారం అంటారు. ఇంతటితో శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, వాటిలో ఉండే రకములు అన్నీ అయిపోయాయండి. నా దగ్గర ఉన్న ఎగ్జాంపుల్స్తో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నా దగ్గర ఎగ్జాంపుల్స్ ఇవే ఉన్నాయండి. అర్థమైందని అనుకుంటున్నానండి. అందరికీ అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను అవి నేర్చుకొని చెప్తానండి. నాకు మళ్ళీ వీడియోస్ పెడతాను, నేర్చుకొని చేసి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ కమెంట్. మీకు అర్థం కాని వీడియోలని కమెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను.